ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ తో రచ్చ చేస్తున్నాడు. దీంతో అటు పవన్ అభిమానులు సైతం అయితే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఎక్స్ వేదికగా మాటల తోటాలు పేలుతున్నాయి. పవన్ ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధాలు ఇవాళ మొదటిసారి కాదు. అలాగని ఇద్దరు కలిస్తే కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం కూడా మన జనాలకి కొత్త ఏమీ కాదు. కానీ ఎప్పటికప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది. బహుశా పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే దీనికి ప్రధానం కారణం కావచ్చేమో. వ్యక్తిగత అంశాలు కూడా కారణం కావచ్చు. నిజానికి వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ కలిసినప్పుడల్లా బాగానే మాట్లాడుకుంటారు. అందుకు ఆ మధ్య వకీల్ సాబ్ మూవీనే సాక్ష్యం. ఆ తర్వాత కూడా దాదాపు 2 ఏళ్ల క్రితం విశ్వక్సేన్ మూవీ వేడుకల్లో ఇద్దరు కలిశారు, కూర్చున్నారు, మాట్లాడుకున్నారు కూడా. అంతవరకు ఎందుకు? మా ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ వెనకే నిల్చుంది కదా, దాన్ని ఎలా మర్చిపోతాం? అప్పట్లో పవన్ ప్రకాష్ రాజ్కే ఓటేశారా లేదా అన్నది క్లారిటీ లేని అంశంగానే మిగిలిపోయింది. ఇద్దరు ఎప్పటికప్పుడు టామ్ అండ్ జెర్రీలా మారిపోతుంటారు. తాజాగా తిరుపతి లడ్డు వివాదం సందర్భంలో మరోసారి ఇద్దరి మధ్య రచ్చరంబోలో నడుస్తోంది. పవన్ చేసిన ట్వీట్కి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత దానికి పవన్ కౌంటర్ ఇస్తే అదే స్థాయిలో మళ్ళీ ప్రకాష్ రాజ్ కౌంటర్ వేయడం మీడియాకు టన్నుల కొద్దీ ముడిసరుకు అందిస్తోంది. ప్రకాష్ రాజ్ గంటకో ట్వీట్ కౌంటర్తో టాలీవుడ్లో టెన్షన్ పెంచేస్తున్నారు. ప్రాయశ్చిత దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమా వాళ్ళు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. ఈ సందర్భంగానే ప్రకాష్ రాజ్ పోస్టులపై పవన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకి సంబంధం లేని అంశాలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూ సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. పవన్ చేసిన కామెంట్స్కి ఈ నెల 30 తర్వాత మాట్లాడతానని చెప్పిన ప్రకాష్ రాజ్ అంతవరకు కూడా ఆగకుండా పరోక్షంగా ట్విట్టర్లో మళ్ళీ మాటల యుద్ధం మొదలుపెట్టేశాడు. బుధవారం జస్ట్ ఆస్కింగ్ అంటూ చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడం ఏంటో అంటూ ఒక ట్వీట్. మళ్ళీ శుక్రవారం మధ్యాహ్నం మరోసారి గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత ఇంకో అవతారం. ఏంటి అవంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేసి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కెలికేశారు. సోషల్ మీడియాలో మళ్ళీ వారు మొదలైంది. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి. మొదటి నుంచి పాలిటిక్స్తో మతం విషయంలో ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముందే చెప్పినట్టు ఆ విషయంలో ఫస్ట్ టార్గెట్ బీజేపీని. కన్నడ రాజకీయాల్లో ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్లో సత్సంబంధాలు నిలుపుతూ వచ్చారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేశారు కూడా. అదే ప్రకాష్ రాజ్కి 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ, మరీ ముఖ్యంగా నాగబాబు కంప్లీట్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాగబాబు జనసేన పార్టీకి సెక్రటరీ జనరల్గా కూడా ఉన్నారు. అయినా ప్రకాష్ రాజ్ లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది. నిజానికి తిరుపతి లడ్డు విషయంలో తొలిసారి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పుడు ప్రకాష్ రాజ్ రియాక్షన్ మరీ అంత వైలెంట్గా ఏం లేదు. అలాగని ఎత్తి పొడిచినట్లు లేదు. కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఛాన్స్ దొరికింది కదా అని ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. బహుశా ఆయన ముందే చెప్పినట్టు 30వ తేదీన ఇండియాకు వచ్చి మాట్లాడిన తరువాత కూడా ఈ రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది. చూడాలి మరి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో.